శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దాసగణు గారి సంకీర్తన విశిష్టత, హరిదాసుల అంతరంగ శుద్ధి, బాబా చోల్కర్ను అనుగ్రహించి అతని భక్తిని స్థిరపరచడం, ఔరంగాబాదు వల్లి చమత్కార కథలను శ్రవణం చేద్దాం. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక్క క్షణం గురువుని ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మీరు సజ్జనులైన శ్రోతలు, మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. సాయి పాదాల యందున్న మన భక్తి, ఆసక్తి సాయి మనసును ద్రవింపచేస్తుంది. వారికి మనపైన మాతృప్రేమ జనించి విసుగు మాయమవుతుంది. దాసగను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు. ప్రతిఫలంగా ఒక్క గవ్వైనా స్వీకరించేవాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. వినోదభరితమైన అతని దుస్తుల కథను వినండి. ఒకసారి షిరిడి గ్రామంలో దాసగను కథ ఉండగా అతడు శరీరం పైన కోటు, కండువ, తలపాగా కట్టి బయలుదేరి వెళ్లి బాబా పాదాలకు వందనం చేయగా, బాబా, వాహ్వా, పెళ్లి కొడుకులా అలంకరించుకున్నావు, ఇలా శృంగారించుకుని ఎక్కడికి వెళుతున్నావు అని ప్రశ్నించారు. కీర్తన చేయటానికి వెళుతున్నాను అని గణు జవాబిచ్చాడు. బాబా మరలా అతనితో, చొక్కా, పైకండువ, తలపాగా ఇవన్నీ ఎందుకు? వీనిని నా ఎదుట తీసివేసేయి అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారం దాసగను వాణిని వారి చరణాల ఎందుంచాడు. అప్పటి నుండి అతడు కీర్తనా సమయాలలో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. ఇది అత్యంత పరిశుద్ధమైన నారదీయ మూల సాంప్రదాయం. ఇక్కడి నుండే హరిదాసుల పరంపర మొదలయ్యింది. వీరి ధ్యేయం అంతరంగ పరిశుద్ధత. వీరికి బాహ్యాలంకారాలు అవసరం లేదు. దాసగను షిరిడీకి రావడం నానా చందోర్కర్ని కారణంగానే. అనేక ప్రదేశాలలో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. ఒకసారి దాసగను గారి సంకీర్తనను ఠానా ప్రజలు కౌపీనేశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాసగను చేసే కథా సంకీర్తనలకు జనం అమితంగా వచ్చేవారు. శ్రోతలు పలు రకాలు. కొందరికి హావభావాలు ఇష్టం, కొందరికి గానం ఇష్టమైతే మరికొందరికి హరిదాసు చేసే నృత్యం, హాస్యం రుచిస్తాయి. కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు. అజ్ఞాన పొరలు తొలగి మలక్షాళనం కావడమే శ్రవణం యొక్క పరమ ప్రయోజనం. ఈ సంకీర్తనకు చోల్కర్ అనే పేద భక్తుడు హాజరయ్యాడు. భావికుడైన అతనికి దాసగను చేసిన సంకీర్తన విని బాబాపై ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుని అనుగ్రహించు అని వేడుకున్నాడు. తాత్కాలిక ఉద్యోగం చేస్తున్న అతడు ఉద్యోగం స్థిరం కావాలని మనసులో ప్రార్థించాడు. తన కోరిక తీరితే షిరిడీ వెళ్లి బాబా పాదాల చెంత హాజరై పటిక బెల్లాన్ని పంచిపెట్టాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. బాబా దయతో పరీక్షలో ఉత్తీర్ణుడై అతని కోరిక తీరింది. ఎంతో సంతోషపడ్డాడు. త్వరగా మొక్కు తీర్చుకోవాలని తపన పడ్డ చోల్కరు తన పేదరికం కారణంగా అవుతున్న ఆలస్యాన్ని సహించలేక షిరిడీ దర్శనం అయ్యే వరకు పంచదార వేసిన అన్ని పదార్థాలను త్యజించాలని నియమం విధించుకున్నాడు. తేనీరు కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. కొన్ని రోజులు గడిచాక షిరిడీకి వెళ్లి సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచి మ్రొక్కును తీర్చుకున్నాడు. చోల్కరు జోగ్ వద్ద అతిథిగా ఉండటం వలన జోగ్ లేవగానే అతడు కూడా జోగ్తో బయలుదేరాడు. బాబా జోగ్తో, ఇతనికి త్రాగటానికి చక్కెర ఎక్కువగా వేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మ్రొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిన పడగానే చోల్కరు చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రువులు దొల్లుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. చోల్కర్ స్పష్టంగా గ్రహించేలా బాబా అతనితో, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. మ్రొక్కు త్వరగా తీర్చలేక చక్కెరను మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తం తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్నా మీరు సప్త సముద్రాల కవతల ఏం చేస్తున్నా
జరుగుతున్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. సర్వజీవులలో ఆంతర్యామిగా ఉన్నది నేనే. ఎక్కడ ఎవరు మీకు కలిసినా నేనే వారిలో తిష్ట వేసుకుని ఉన్నాను. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, శ్వానసూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలో సర్వత్రా నేనే నిండి ఉన్నాను. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్న వారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా అనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలుగజేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోల్కరు భక్తిని స్థిరపరిచారు. అతని అంతరంగంలో ఉన్నదాన్నంతా బాబా అలా తెలియచేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలుగజేశారు. బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయాలలోనికి దూసుకుని వెళ్ళి ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చడానికి మేఘం వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. అదేవిధంగా చోల్కరు కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించడానికి బాబా చేసే లీలలను అవలోకిస్తూ ఉండాలి. బాబా సర్వవ్యాపకత్వాన్ని తెలియజేసే మరో చమత్కార కథ. ఒకసారి బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చుని ఉండగా ఒక బల్లి కిచకిచమని పలికింది. వారి ఎదుట కూర్చుని ఉన్న భక్తుడు, బాబా, వెనుక గోడపైన బల్లి ఎందుకు కిచకిచమని పలుకుతుంది? దాని మనస్సులో ఏమి ఉండి ఉంటుంది? అది అశుభ సూచకం కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో, ఔరంగాబాద్ నుండి తన సోదరి తనను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి. అదెంత ప్రాణి? దానికి అమ్మా, నాన్న, అన్న, అక్క ఉంటారా? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకొని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి. కానీ దాణా లేకుండా గుర్రాలు నడవ్వు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిని తిరగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా అది సరసరా గబారాగా పరిగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ళు ప్రేమగా ఆలింగనం చేసుకుని ముద్దులాడుకున్నాయి. ఎక్కడి ఔరంగాబాదు, ఎక్కడి షిరిడి? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ, అతనితో పాటు బల్లి రావటం వింత కాదు. అది ఔరంగాబాదు బల్లే కావచ్చు. దాణా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లిని గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకటం, దానిని గురించి ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి అనుభవాన్ని కలగజేయటం అసమానమైన యోగం కలిసి రావటం కాదు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరూ ప్రశ్నను అడక్కపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాం? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా మరలా పునరావర్తన చేసే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురుచరణాల యందు శిరస్సు నుంచే వారిని రక్షించే అభయప్రదాత, కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చోల్కరు పంచదార మొక్కు కథ అను 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.